వెల్కమ్ టు T24 న్యూస్. కేంద్ర ప్రభుత్వం వివిధ వర్గాల కోసం అనేక పథకాలను అమలు చేస్తోంది. అందులో భాగంగా వీధి వ్యాపారులు, భవన నిర్మాణ కార్మికులు, గృహ సహాయకుల కోసం ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ పథకాన్ని మోదీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చింది. వీరికి నెలకు 3,000 రూపాయల పెన్షన్ అందిస్తోంది. రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెల ఈ పెన్షన్ అందుతుంది. ఈ పథకంలో చేరాలంటే ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. అంతేకాకుండా కొంత మొత్తంలో ప్రీమియం చెల్లించాలి. ఆ వివరాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. నెలవారీ ఆదాయం 15,000 రూపాయల కంటే తక్కువగా ఉండాలి. ఈపీఎఫ్, ఎన్పీఎస్ వంటి సౌకర్యాలు ఉండకూడదు. వయసు, మీరు రిటైర్మెంట్ తర్వాత ఎంతవరకు పెన్షన్ పొందాలని అనుకుంటున్నారు అనే దాన్ని బట్టి ప్రీమియం ఉంటుంది. కానీ ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. మీరు 18 ఏళ్ల వయసులో చేరితే నెలకు 55 రూపాయల ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. ప్రభుత్వం కూడా అందుకు సమానంగా 55 రూపాయలు చెల్లిస్తుంది. వయసు పెరిగే కొద్దీ ఇందులో చేరితే ప్రీమియం ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక 60 ఏళ్లు వచ్చే వరకు అదే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్లు దాటాక మీకు ప్రతి నెల 3,000 పెన్షన్ అందిస్తారు. ఒకవేళ పెన్షన్దారుడు మరణిస్తే జీవిత భాగస్వామికి 50% పెన్షన్ అందుతుంది. అంటే ప్రతి నెల 1,500 ఇస్తారు. ఈ పథకంలో చేరడం చాలా సులువు. ఆన్లైన్లోకి వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చు, లేదా సమీపంలోని కామన్ సర్వీసెస్ సెంటర్కు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. కేవలం ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ సమర్పిస్తే సరిపోతుంది. ఇక మీరే స్వయంగా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే కేంద్ర ప్రభుత్వ మాన్ధన్ పోర్టల్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఇప్పటి వరకు దాదాపు 52.5 లక్షల మంది ఈ స్కీమ్లో చేరారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కాకుండా కుటుంబానికి ఆర్థిక భరోసా కూడా దీని ద్వారా కల్పించవచ్చు.